ఉప్పెనంత ప్రేమ. ఎపిసోడ్ 273. అంటే నన్ను యాక్సెప్ట్ చేసినట్టేనా? అశ్వతిని విజయ్ తన అపార్ట్మెంట్లోకి ఇన్వైట్ చేయడం చూసి పవిత్ర జలసీగా ఫీల్ అయ్యింది. విజయ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందేమో అన్న డౌట్తో అతని అపార్ట్మెంట్ మొత్తం సర్చ్ చేసింది అశ్వతి. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక పవిత్ర చాలా అనీజీగా, ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి కోపంతో సంజయ్ అపార్ట్మెంట్లోకి వెళ్లిపోయింది. సంజయ్ డోర్ తీయగానే అతని ఇళ్లు మొత్తం గందరగోళంగా ఉండడం గమనించి మెల్లగా లోపలికి ఎంటర్ అయింది పవిత్ర. టీవీ సౌండ్ ఫుల్ హైలో ఉండి ఇల్లును షేక్ చేసేలా ఉంది. మరోవైపు సోఫా ఇంకా టేబుల్ మొత్తం స్నాక్స్ తో నిండిపోయి ఇల్లంతా చెత్తా చెదారంతో గందరగోళంగా మారిపోయింది. సమీరా, ఖుషి ఇద్దరూ టీవీలో వస్తున్న ఐటెం సాంగ్ ను ఎంజాయ్ చేస్తూ సౌండ్ ఫుల్ వాల్యూమ్ లో పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. సమీరా, ఖుషి చేస్తున్న డాన్స్ స్టెప్స్ చూడ్డానికి చాలా ఫన్నీగా ఉన్నా పవిత్ర అదంతా గమనించి దానికి రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ లో లేదు. పవిత్ర కోపంగా సంజయ్ వైపు చూస్తూ, చిన్నపిల్లలకు మీరిద్దరూ కలిసి ఇదేనా నేర్పించేది అని అడుగుతుంది. సంజయ్ వెంటనే రిమోట్ తీసుకుని టీవీను ఆఫ్ చేస్తాడు. సమీర వెనక్కి కూడా తిరగకుండా, ఏయ్, టీవీ ఎందుకు ఆఫ్ చేశావు? మేమిక డాన్స్ చేస్తున్నాము, కనపడ్డం లేదా అంటూ గట్టిగా అరిచింది. అవును శాంత అంకుల్, టీవీ పెట్టు, మేము డాన్స్ చేస్తున్నాము అంటూ ఖుషి కూడా ఫ్రస్ట్రేషన్ తో గట్టిగా అరిచింది. సంజయ్ పైకి నవ్వుతూ, ఈ రోజుకిది చాలు, సరే బేబీ, ఒకసారి ఎవరొచ్చారో చూడు అంటూ ఇమ్మీడియట్ గా టాపిక్ మార్చేశాడు. ఖుషి వెనక్కి తిరిగి తన మమ్మీ రావడం చూసి, హాయ్ పవి బేబీ, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, రా మాతో కలిసి డాన్స్ చెయ్యి అంటూ హ్యాపీగా పవిత్రను పిలుస్తుంది. సమీర వెనక్కి తిరిగి పవిత్ర వచ్చిందని గమనించి ఇబ్బందిగా ఫీల్ అవుతూ, అయ్యో మధుశ్రీ, నువ్వెప్పుడొచ్చావు అంటూ సిగ్గుగా తల దాచుకుంటూ అడిగింది. జస్ట్ ఇప్పుడే మీరిద్దరూ బాగా ఇన్వాల్వ్ అయ్యి డాన్స్ చేస్తున్నారుగా, అప్పుడు వచ్చాను అంటూ నవ్వుతూ బదులిచ్చింది పవిత్ర. ఖుషిను జాగ్రత్తగా వాళ్ల దగ్గర ఉంచుకుని తను, విజయ్ బయట నుండి వచ్చే వరకు సేఫ్ గా చూసుకున్నందుకు సమీరా ఇంకా సంజయ్ కు థాంక్స్ చెప్తుంది పవిత్ర. పవిత్ర వెంటనే ఖుషి వైపుకి తిరిగి అలిగినట్టుగా బుంగమూతి పెడుతూ, బేబీ, డాన్స్ చేయడం ఆపేయ్, మమ్మీ పెద్ద ప్రాబ్లంలో ఉంది, విజయ్ను మన నుండి తీసుకెళ్లడానికి ఎవరో వచ్చారు అంటూ ఏడుపు ముఖం పెట్టి అంటుంది. ఖుషి వెంటనే ఆశ్చర్యంగా, డాడీని తీసుకెళ్లడానికొచ్చారా అంటూ కంగారుగా అడుగుతుంది. ఒక అందమైన ఆంటీ వచ్చింది, ఆ ఆంటీ నాకన్నా చాలా ప్రెటీగా ఉంది, ఆ ఆంటీ డాడీని తీసుకుని వెళ్లిపోతే మమ్మీ ఒంటరిగా మిగిలిపోతుంది అంటూ ఏడుస్తూ చెప్తుంది పవిత్ర. తన మమ్మీ మాటలు వినగానే ఆ చిన్నారి భయపడుతూ, పవి బేబీ, ఏం చేద్దామైతే? నువ్వెందుకు డాడీని ఆంటీ నుండి కాపాడలేదు అని అడుగుతుంది. ఒక్క క్షణంలో జాయ్ఫుల్ గా ఉన్న తన మూడ్ మొత్తం కోపంగా మారిపోయింది. చెర్రీ వెంటనే తన మమ్మీ చేయి పట్టుకుని, పదా పవి బేబీ, మనం డాడీ ఎక్కడున్నాడో వెతుకుదాం, డాడీను ఆ ఆంటీ తీసుకెళ్లకముందే మనం డాడీని కాపాడుకుందాం అంటూ తన చిట్టి చేతులతో పవిత్ర చేతిని పట్టుకుని బయటికి తీసుకెళ్తుంది. పవిత్ర అలా ఖుషీతో ఒక అందమైన ఆంటీ వచ్చి తన డాడీను తీసుకెళ్లిపోతుంది అంటూ చెప్పిన మాటలు జోక్ అయుంటుందని సమీరా అనుకుంటుంది. తను నవ్వుతూ, మధుశ్రీ, ఈరోజు డిన్నర్కి ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేయి, మేమీరోజు ఫుడ్ తినడానికి మీ ఫ్లాట్కే వస్తున్నాం అని చెప్తుంది. అలాగే, ఖచ్చితంగా అంటూ తనకు ప్రామిస్ చేస్తుంది పవిత్ర. చెప్పాలంటే సంజయ్ ఇంకా సమీరను డిన్నర్కు పిలవాలని పవిత్ర ముందే ప్లాన్ చేసుకుంది. ఆల్రెడీ తను, విజయ్ కలిసి డిన్నర్కి కావాల్సిన గ్రాసరీస్ ఇంకా చికెన్ కూడా తీసుకుని వచ్చారు. ఖుషిని తీసుకుని పవిత్ర బయటికి వెళ్లిపోగానే సంజయ్ కోపంగా సమీరను చూస్తూ, నువ్వు మరీ ఇంత షేమ్లెస్ గా ఎలా పుట్టావు? ప్రతిరోజు ఇలా వేరే వాళ్లు కుక్ చేస్తుంటే వెళ్లి తినడం నీకు కొంచెం కూడా షేమ్ఫుల్ గా అనిపించడం లేదా అని అడిగాడు. సంజయ్ మాటలకు సమీరా షాక్ అవుతూ, అందులో షేమ్ఫుల్ గా ఫీల్ అవ్వడానికి ఏముంది? మనమే కుక్ చేసుకుని తినాలని రూల్ ఏమైనా ఉందా? నువ్వు కూడా ఎవరైనా నీకు కుక్ చేసి పెడితే బావుంటుంది అని అనుకుంటావుగా, ఇది కూడా అంతే అంటూ తనను తాను సమర్థించుకుంది. నేను కుక్ చేసినా చేయకపోయినా అది లెక్కలోకి రాదు, కానీ మెయిన్ పాయింట్ ఇక్కడ నువ్వొక ఉమెన్ వయ్యుండి కూడా కుకింగ్ చేయకుండా ప్రతిరోజు పక్కవాళ్ల ఇంట్లో ఫుడ్ తినడం నీకు షేమ్ఫుల్ గా అనిపించడం లేదా? అట్లీస్ట్ నువ్వు ఇప్పుడైనా కుకింగ్ నేర్చుకో
ఒకవేళ మనిద్దరం ఫ్యూచర్లో కలిసి ఉండాల్సొస్తే ఇలా రోజు పవిను బాస్ను ఫుడ్ అడగడం నాకేమాత్రం ఇష్టం లేదు అంటూ ఫ్రస్ట్రేషన్లో సమీరకి గట్టిగా లెక్చర్ ఇచ్చాడు విజయ్. అయినా అమ్మాయిలే వంట చెయ్యాలి, అబ్బాయిలు చేయకూడదు, ఇదంతా ఏంటి? తినాలనుకున్న ప్రతి ఒక్కరూ కుకింగ్ నేర్చుకోవాలి అంటూ సమీర ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టింది. కాని సడన్ గా తన బ్రెయిన్ షార్ప్ గా పనిచేయడం వల్ల సంజయ్ మాటల్లోని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని అవాక్కైపోయింది సమీర. ఒకవేళ మనిద్దరం ఫ్యూచర్లో కలిసి ఉండాల్సి వస్తే అని అన్న సంజయ్ మాటలు తన చెవిలో మారుమోగుతున్నాయి. అంటే సంజయ్ తనను యాక్సెప్ట్ చేశాడు అన్నట్టా అని మనసులో అనుకుంటూ సమీర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన ఆర్గ్యుమెంట్ ను స్టాప్ చేసి సడన్ గా సంజయ్ ను గట్టిగా హక్ చేసుకుంటూ, సంజయ్, అంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినట్టేనా? నువ్వు నాతో కలిసి ఉండాలని అనుకుంటున్నావా? నీ గర్ల్ ఫ్రెండ్ గా ఉండేందుకు నాకు ఛాన్స్ ఇచ్చినట్టేనా అంటూ ఎగ్జైటెడ్ గా అరుస్తూ అడుగుతుంది. సంజయ్ తనను ఉన్నపళంగా హక్ చేసుకున్న సమీర వైపు చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. మేబీ సమీరను ఆ దేవుడు నాకు పనిష్మెంట్ గా పంపించుంటాడు అని మనసులో అనుకుంటూ తన వైపు చూసి, అది నీ బిహేవియర్ను బట్టి ఉంటుంది. నీకున్న ఈ యాటిట్యూడ్తో పోల్చితే నాకు గర్ల్ ఫ్రెండ్ అవ్వడానికి నువ్వు ఇంకా 1000 మైళ్ల దూరంలో ఉన్నావు. నువ్వు కొంచెం మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తే అప్పుడు ఆలోచిస్తా అంటూ సంజయ్ బదులిచ్చాడు. సంజయ్ తనకు ఛాన్స్ ఇవ్వాలని అనుకోవడంతో సమీర చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ తను సిన్సియర్ గా సంజయ్ చేతిని పట్టుకుని, సంజయ్, నీకోసం నేనెలా మారడానికైనా సిద్ధమే. చెప్పు, నీకు గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? నువ్వు చెప్తే నీకోసం ఏమైనా చేస్తాను, ఎలాగైనా మారతాను అంటూ ప్రామిస్ చేస్తుంది. సంజయ్ గందరగోళంగా మారిన తన ఇల్లుని చూస్తూ, ముందుగా నా గర్ల్ ఫ్రెండ్ కి ఇంటిని నీట్గా ఉంచుతూ క్లీన్ గా మేనేజ్ చేయడం రావాలి అని చెప్తాడు. ఓ అంతేనా, సో ఈజీ అంటూ వెంటనే ఇల్లంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది సమీర. ఖుషిని తీసుకుని వెళ్లిన తర్వాత పవిత్ర చెర్రీని విజయ్ అపార్ట్మెంట్ 101 ముందు నిల్చోబెట్టి వెంటనే విజయ్ ఫ్లాట్ యొక్క డోర్ బెల్ ప్రెస్ చేసి డోర్ ఓపెన్ అవ్వకముందే ఖుషిని ఒంటరిగా వదిలి తన రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి తన మెయిన్ డోర్ సందులో నుండి చూస్తూ అక్కడే వెయిట్ చేస్తుంది. బయట నుండి ఎవరో డోర్ బెల్ రింగ్ చేయడం విని విజయ్ సోఫాలో నుండి పైకి లేస్తూ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను డోర్ ఓపెన్ చేసి వస్తాను అంటూ అశ్వతితో చెప్పి వెళ్లి డోర్ ఓపెన్ చేసి డోర్ దగ్గర ఖుషి నిలబడి ఉండడం చూస్తాడు. విజయ్ను చూడగానే చెర్రీ నవ్వుతూ, డాడీ అంటూ ఎత్తుకోమన్నట్టు చేతులు చాచింది. హే చెర్రీ బేబీ, నువ్వొచ్చేసావా అంటూ ఖుషీని ఎత్తుకొని తన బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ బయటికి చూశాడు విజయ్. పవిత్ర అక్కడ లేదు. ఫోన్ కోసమని వెళ్లిన మధుశ్రీ ఇంకా ఎందుకు తిరిగి రాలేదో విజయ్కి అర్థం కాలేదు. తనకి ఫోన్ ఇంకా దొరకలేదా, లేదంటే ఫోన్ థియేటర్లో గాని మర్చిపోయిందా అంటూ మనసులో అనుకుంటాడు విజయ్. పవిత్ర ఫోన్ దొరికాక ఎలాగో అక్కడికే వస్తుందిలే అని అనుకుని ఖుషీని ఎత్తుకుని ఇంట్లోకి వచ్చాడు విజయ్. విజయ్ ఒక క్యూట్ లిటిల్ గర్ల్ ను ఎత్తుకుని రావడం అశ్వతి గమనించింది. అది చూడగానే తను షాక్ అయ్యింది. అంటే విజయ్కి కూతురు ఉందని వచ్చిన న్యూస్ రూమర్ కాదా, నిజమేనా అని మనసులో అనుకుంటూ అవాక్కయింది అశ్వతి. చెర్రీను తను ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరో చూసినట్టు ఫీల్ అయ్యింది. కాని విజయ్కి కూతురు ఉందన్న నిజాన్ని తను జీర్ణించుకోలేకపోయింది. విజయ్కి కూతురుందన్న ఆలోచన రాగానే అతని వైఫ్ గురించి ఆలోచిస్తూ అశ్వతి చాలా అనీజీగా ఫీల్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరై ఉంటారో చూడాలని అనుకుంది. ఇన్ని సంవత్సరాలుగా తను విజయ్ పక్కన ఉండకుండా ఎంత పెద్ద మిస్టేక్ చేసిందో తనకు ఇప్పుడు అర్థమైంది. అశ్వతి పైకి నవ్వుతూ చెర్రీ వైపు చూసి, విజయ్, నీకు నిజంగానే కూతురుందా? తనేనా నీ కూతురు అంటూ ఆశ్చర్యంగా అడిగింది. హా, అవును, తనే నా కూతురు చెర్రీ అంటూ నవ్వుతూ బదిలిచ్చాడు విజయ్. అతని కూతురు గురించి మాట్లాడుతున్నంతసేపు అతని వాయిస్ చాలా స్వీట్ గా మారిపోయింది. విజయ్ ఖుషి వైపు చూస్తూ, బేబీ, ఆంటీకి హలో చెప్పు అని అన్నాడు. అశ్వతిని చూడగానే ఖుషి వెంటనే అలిగినట్టు ముఖం పెట్టింది. ఆ ఆంటీ నిజంగానే చాలా అందంగా ఉంది. అంటే తన డాడీని తీసుకెళ్లడానికి వచ్చిన ఆంటీ తనే అని మనసులో అనుకుంటూ కోపంగా ఫేస్ పెట్టింది ఖుషి. తన కూతురు వచ్చిన గెస్ట్ ను గ్రీట్ చేయకుండా అలా సైలెంట్ గా ఉంటుందని విజయ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖుషి ఎంతకు హలో చెప్పడానికి ఇష్టపడకపోవడం చూసి అశ్వతి వైపు తిరిగి,
సారీ, నా కూతురు కొంచెం స్ట్రేంజర్స్ దగ్గర కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వదు, ఏమనుకోవద్దు అంటూ ఇబ్బందిగా ఫీల్ అవుతూ తనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు విజయ్. ఇట్స్ ఓకే అంటూ బలవంతంగా పైకి నవ్వుతూ చుట్టూ చూస్తూ, మరి తన మమ్మీ ఎక్కడా అంటూ మెల్లగా అడిగింది అశ్వతి. విజయ్ వైఫ్ విషయంలో అశ్వతి చాలా క్యూరియస్ గా ఫీల్ అవుతుంది. విజయ్ మనసును తనకన్నా ముందే దోచుకుని వెళ్లిపోయిన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. విజయ్ తనకు జవాబు ఇచ్చేలోపే అన్ఎక్స్పెక్టెడ్ గా చెర్రీ మధ్యలో కలుగు చేసుకుంటూ, మా మమ్మీ ఈ వరల్డ్ లోనే బెస్ట్, బ్యూటిఫుల్ అండ్ క్యూట్ గర్ల్. మా డాడీకి మమ్మీ అంటే చాలా ఇష్టం. నీకు ఆ ఛాన్స్ లేదా ఆంటీ అంటూ కోపంగా బదులిచ్చింది. ఖుషీ మాటలు విన్నాక అశ్వతి ముఖం షాక్ తో తెల్లబడిపోయింది. తను చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యింది. అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తనకు అర్థం కాలేదు. ఇక చెర్రీ మాటలు విన్నాక ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి అశ్వతిలో ఇంకా ఎక్కువయింది. తన కూతురు చిలిపితనం చూసి విజయ్ నవ్వుకుంటూ ఖుషీ బుగ్గలను ప్రేమగా గిల్లుతూ, అవును చెర్రీ బేబీ, ఇంతకీ మమ్మీ ఎక్కడా అని అడిగి ఖుషీని సోఫాలో కూర్చోబెట్టి విజయ్ కూడా అక్కడే కూర్చున్నాడు. పవిత్ర తన అపార్ట్మెంట్లో ఉందని ఖుషీకి తెలుసు, కాని తను కావాలనే చెప్పలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఖుషీ ప్రెజెంట్ తన ముందు కూర్చున్న ఆ ఆంటీను కోపంగా చూడ్డంలో బిజీగా ఉంది. విజయ్ అతని ఫోన్ను బయటికి తీసి పవిత్రకి టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేశాడు. పక్క రూంలో ఉన్న పవిత్ర తను రిటర్న్ అవుతున్నట్టు ఫోన్ ఇప్పుడే దొరికింది అంటూ విజయ్కి రిప్లై ఇస్తుంది. తర్వాత తను మెల్లగా బెడ్ మీద నుండి లేచి విజయ్ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ఏం తెలియనట్టు డోర్ నాక్ చేస్తుంది. తన మమ్మీ వచ్చిందని గెస్ చేసిన ఖుషీ ఎగ్జైటెడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసిన మరుక్షణమే తన మమ్మీను ఇంట్లోకి లాక్కుంటూ తీసుకెళ్తుంది ఖుషీ. ఎపిసోడ్ 274 మై స్వీట్ వైఫీ. పవిత్ర ఇంకా రాలేదని గమనించిన విజయ్ తనకి టెక్స్ట్ మెసేజ్ చేశాడు. ఇంటికి గెస్ట్ వచ్చారని తొందరగా ఫోన్ తీసుకుని రమ్మని మెసేజ్ లో మెన్షన్ చేశాడు. పవిత్ర తన రూంలోనే ఉన్నప్పటికీ ఆ విషయం తనకి చెప్పకుండా ఫోన్ దొరికింది, ఇప్పుడే బయలుదేరుతున్నా అంటూ విజయ్ టెక్స్ట్ మెసేజ్ కి రిప్లై ఇచ్చింది. పవిత్ర మెల్లగా తన అపార్ట్మెంట్ నుండి విజయ్ అపార్ట్మెంట్ వద్దకు వచ్చి డోర్ను నాక్ చేస్తుంది. తన మమ్మీ వచ్చిందని గెస్ చేసిన ఖుషీ పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తూ మమ్మీ అంటూ పవిత్ర చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఖుషీ చేయి పట్టుకుని హాల్లోకి ఎంటర్ అయింది పవిత్ర. తనను చూడగానే అశ్వతి వైపు చూస్తూ, ఇదిగో నా వైఫ్ వచ్చింది అంటూ ఒక లవ్లీ స్మైల్ తో అన్నాడు విజయ్. చెర్రీ చేతిని పట్టుకుని లోపలికి వచ్చిన పవిత్ర వైపు చూసిన అశ్వతి, ఈమె చూడ్డానికి చాలా యంగ్ గా ఉంది, ఏజ్ కనీసం 20 years కూడా పూర్తయినట్టు లేదు. చెప్పాలంటే తను చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది అని తన మనసులో అనుకుంది. పవిత్రను చూడగానే అశ్వతిలో తెలియని జెలస్ ఫీలింగ్ కలిగింది. పవిత్ర ఇంత అందంగా ఉండడం తనకెందుకో అస్సలు నచ్చలేదు. పవిత్రను చూడగానే తనకు కూడా ఇంతకు మునుపే ఎక్కడో చూసినట్టు ఫీల్ అయింది అశ్వతి. కొద్దిసేపు బాగా ఆలోచించిన తర్వాత ఫైనల్ గా తనను ఇంతకు ముందు ఎక్కడ చూసిందో గుర్తు తెచ్చుకుంది. విజయ్ రీసెంట్ గా రిలీజ్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్ లో చరణ్ తో కలిసి నటించిన హీరోయిన్ తినే అని అశ్వతి రియలైజ్ అయ్యింది. కాని విజయ్ ఇష్టపడుతున్న అమ్మాయి తనే అయ్యుంటుందని అశ్వతి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పవిత్ర రాగానే విజయ్ నిల్చొని, అశ్వతి, దిస్ ఇస్ మై స్వీట్ వైఫీ మధుశ్రీ, అండ్ మధుశ్రీ, తిను నా ఫ్రెండ్ అశ్వతి అంటూ ఇద్దర్నీ ఒకరికొకరు ఇంట్రొడ్యూస్ చేశాడు. వైఫీ, ఆ పదం అశ్వతి గుండెను బాణంలా గుచ్చుతోంది. విజయ్ పవిత్రను స్వీట్ వైఫీ అంటూ స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేసి తనను మాత్రం సింపుల్ గా జస్ట్ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేయడం అశ్వతికి ఏమాత్రం నచ్చలేదు. తన వైఫ్ ను ఇంట్రడ్యూస్ చేసేప్పుడు విజయ్ ముఖంలో కనిపించిన బ్లష్, అతని కళ్లల్లో కనిపించిన ఆ హ్యాపీనెస్, ఇంకా ఆ స్పార్క్ చాలు అతను ఆమెను ఎంతలా లవ్ చేస్తున్నాడో చెప్పడానికి. పవిత్ర ముందుకు నడుచుకుంటూ వచ్చి ఒక చేతిని విజయ్ భుజాల మీద వేసి మరో చేతిని ముందుకు చాచి తనకి షేక్ హ్యాండ్ ఇస్తూ, హలో అశ్వతి అంటూ తనను గ్రీట్ చేస్తుంది. అశ్వతి కూడా హలో అంటూ పైకి స్మైల్ ఇస్తూ పవిత్రకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. కాని నిజానికి అశ్వతి లోపల తనపై తానే కోపంతో రగిలిపోతోంది. తను లేటుగా రావడం వల్లే విజయ్ మనసులోని స్థానం
వేరే అమ్మాయి కొట్టేసిందని మనసులో అనుకుని బాధపడుతుంది. ఒరిజినల్ గా పవిత్ర ప్లేస్లో ఉండాల్సింది నేను. విజయ్కి భార్యగా, ఆ చిన్నారికి తల్లిగా ఉండాల్సిన స్థానం నాది, కాని ఇప్పుడు ఆ ఛాన్స్ నేను మిస్ చేసుకున్నాను అని మనసులో అనుకుని సాడ్ గా ఫీల్ అయ్యింది అశ్వతి. ఎగ్జాక్ట్ గా ఇదే టైంకి విజయ్ ఫోన్ మోగడంతో తను ఫోన్ మాట్లాడుకుంటూ బాల్కనీలోకి వెళ్లిపోయాడు. దాంతో హాల్లో కేవలం పవిత్ర, అశ్వతి మాత్రమే మిగిలిపోయారు. ఇక పరిచయాలవ్వడంతో అశ్వతి నిలబడి ఉండడం గమనించింది పవిత్ర. ప్లీజ్ కూర్చో అశ్వతి, ఫీల్ ఫ్రీ అని చెప్తుంది. అశ్వతి మౌనంగా కూర్చుంది. మరీ సైలెంట్ గా ఉంటే బావుండదని పవిత్ర ముందుగా మాట్లాడుతూ, నేను నీ సాంగ్స్ అన్నీ విన్నాను, చాలా బాగున్నాయి. నువ్వు నిజంగా వెస్ట్రన్ లవ్ సాంగ్స్ కి క్వీన్ వి. యూర్ అమేజింగ్ అంటూ అశ్వతిని పొగిడింది. థ్యాంక్ యూ. నేను కూడా విజయ్తో కలిసి నువ్వు పాడిన సాంగ్ ను విన్నాను. నువ్వు కూడా చాలా బాగా పాడావు అంటూ అశ్వతి బదులిచ్చింది. తను నిజంగా తన మనసులో ఉన్నదే చెప్పిందో లేదో ఏదో చెప్పాలని పైకి అలా అనిందో పవిత్రకు అస్సలు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళిద్దరికీ మాట్లాడడానికి ఏ టాపిక్ దొరక్కపోవడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఖుషి కూడా వాళ్ళిద్దరి మధ్య బోరింగ్ గా ఫీల్ అవుతుంది. తనకి అశ్వతి అస్సలు నచ్చలేదు. తనకు ఎంత తొందరగా వీలైతే అంత ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్లిపోయేలా చెయ్యాలని, కావాలనే తనకి ఆకలి వేయకున్నా తన మమ్మీని హక్ చేసుకుంటూ, మమ్మీ నాకు ఆకలి వేచుంది అంటూ తన చిట్టి పొట్టను చూపిస్తూ చెప్తుంది ఖుషి. ఓ చెర్రీ బేబీ, నీకు ఆకలి వేస్తుందా? సరే అయితే నేను వెళ్లి నీకు డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటూ ఖుషి తనను ప్రేమగా నిమురుతూ పైకి లేచి, అశ్వతి, నేను నీకూడా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. నువ్వు ఇవాళ మాతో కలిసి ఇక్కడే డిన్నర్ చెయ్యాలి అని చెప్తుంది పవిత్ర. ఆ క్యూట్ లిటిల్ ఫ్యామిలీలో వాళ్ల మధ్య ఉన్న గ్రేట్ కెమిస్ట్రీని చూశాక అశ్వతి ఇంకా ఎక్కువ జెలస్ గా ఫీల్ అవుతూ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. తను ఇమ్మీడియట్ గా సోఫా నుండి పైకి లేచి వెళ్లిపోవడానికి ప్రిపేర్ అవుతూ, లేదు నేను వెళ్ళాలి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డిన్నర్ చేస్తాను, ఏమనుకోవద్దు. విజయ్ వచ్చాక నేను వెళ్లిపోయానని చెప్పు ప్లీజ్, బాయ్ అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది. అశ్వతి వెళ్లిపోయిన చాలాసేపటికి విజయ్ అతని ఫోన్ మాట్లాడడం పూర్తి చేసుకుని హాల్లోకి వచ్చాడు. ఇంట్లో తను కనపడకపోయేసరికి అశ్వతి వెళ్లిపోయిందా అంటూ పవిత్రను అడిగాడు విజయ్. హా, జస్ట్ ఇప్పుడే వెళ్ళింది. మనతో పాటు ఇక్కడే డిన్నర్ చేయమని కూడా తనకి చెప్పాను, కాని తనకేదో వర్క్ ఉందని చెప్పి వెళ్లిపోయింది అంటూ పవిత్ర ఎక్కువ పట్టించుకోనట్లుగా రెస్పాండ్ అయ్యింది. పవిత్ర విజయ్ల మధ్య ఉన్న లవ్లీ రిలేషన్ చూసి తట్టుకోలేక అశ్వతి జలసీగా ఫీల్ అయ్యిందని, అందుకే ఇక తనకు ఎలాగో ఛాన్స్ లేదని తెలుసుకుని అక్కడుండలేక వెళ్లిపోయిందని పవిత్ర ఆల్రెడీ గెస్ చేసింది. తను అలా వెళ్లిపోయి మంచి పనే చేసిందని తన మనసులో అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓ ఇట్స్ ఓకే, డోంట్ మైండ్ అని చెప్పి పవిత్రను సోఫాలో కూర్చోబెట్టి తన భుజాలను మసాజ్ చేస్తూ, నువ్వు చెర్రీ చాలా ఆకలితో ఉండుంటారు, నేను వెళ్లి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అంటాడు విజయ్. లేదు నేను చేస్తాను అని పవిత్ర చెప్తుండగానే, లేదు లేదు, నేనున్నంత వరకు నువ్వు మిస్సెస్ విజయ్ గా లైఫ్ ను కంఫర్టబుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని పవిత్రతో చెప్పి కిచెన్ లోకి వెళ్తాడు విజయ్. తను డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత సంజయ్, సమీరను డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది పవిత్ర. అందరూ కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డిన్నర్ చేస్తారు. ఖుషి నిద్రపోయిన తర్వాత అందరూ కలిసి వీడియో గేమ్ ఆడాలని డిసైడ్ అవుతారు. డార్క్ ఫైర్, స్వీట్ క్యాండీ, బ్లాక్ స్వాన్ ఇంకా రియల్ అలయన్స్ లాంటి సూపర్ గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేస్తూ ఆ రోజును వాళ్లు చాలా ఎంజాయబుల్ గా గడిపారు. మరుసటి రోజు పవిత్ర తన రోజియో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ను పూర్తి చేయడం కోసం సెట్ కి వెళ్తుంది. తను చేస్తున్న అడ్వర్టైజ్మెంట్ కి ఇండోర్ సీన్స్ తో పాటు కొన్ని అవుట్డోర్ సీన్స్ కూడా ఉన్నాయి. క్రూ మెంబర్స్ అందరూ కలిసి అడ్వర్టైజింగ్ మేనేజర్ మదన్ లీడర్షిప్ లో ఈ కమర్షియల్ ను పూర్తి చేయడానికి 3 రోజులు వరుసగా వర్క్ చేసి ఫైనల్ గా ఫినిష్ చేశారు. మరోవైపు విజయ్ గురించి న్యూస్ హైదరాబాద్ లో చాలా వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది. ఎన్నో మీడియా అవుట్లెట్స్ నుండి విజయ్ గురించి హెడ్లైన్స్ రిపోర్ట్ చేయడానికి రిపోర్టర్స్ అందరూ పోటీ పడుతున్నారు. వీల్ చైర్ నుండి వదిలిపెట్టి మళ్లీ అతని ఇండిపెండెంట్, హ్యాండ్సమ్ ఇంకా చార్మింగ్ సెల్ఫ్ కి రాబోతున్న విజయ్ అలియాస్ ఎల్విస్ అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది. చాలా మంది విజయ్ ను లెజెండ్ అంటూ పొగుడుతున్నారు. 5 సంవత్సరాలు పారలైజ్డ్ అయినా డిటర్మినేషన్ తో, పట్టుదలతో మళ్లీ నడవడానికి ప్రయత్నించి నార్మల్ అయిన విజయ్
గ్రేట్ అంటూ అందరూ అతన్ని పొగడసాగారు. విజయ్ గ్లోబల్ రేడియంట్ కంపెనీ నుండి రిజైన్ చేసినా తనకంటూ ఒక బ్రిలియంట్ లైఫ్ ను క్రియేట్ చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. ఇక విజయ్ గురించి న్యూస్ ఎంత గొప్పగా వస్తుందో అదే సమయంలో సూర్య గురించి న్యూస్ అంతే ఘోరంగా రావడం మొదలయింది. ఈ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములైనప్పటికీ వాళ్ళిద్దరి జీవితాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సూర్య పరిస్థితి ఇప్పుడు చాలా దీనంగా మారిపోయింది. ఇదంతా మొదలైంది దామిని గ్లోబల్ రేడియంట్ కంపెనీలోకి అడుగుపెట్టినప్పటి నుండే. నిజానికి తనే వీటన్నిటికీ కారణం. సూర్యతో తనకున్న రిలేషన్ ద్వారా దామిని గ్లోబల్ రేడియంట్ కంపెనీలో జాయిన్ అయింది. తను రాగానే ఫేమస్ యాక్టర్ అనుపమ రిసోర్సెస్ అన్నిటినీ బ్లాక్ చేసింది. ఈవెన్ అనుపమ అసిస్టెంట్ దినకర్ని కూడా కంపెనీ నుండి తీసేసింది. ఇక గ్లోబల్ రేడియంట్ కంపెనీలో అనుపమకి చోటు లేదు. అనుపమ తన ఇద్దరు మిత్రులు సినిమా షూటింగ్ పూర్తి అవడంతో రిటైర్మెంట్ తీసుకుని కొన్ని రోజులు ఫ్యామిలీ మీద, మ్యారేజ్ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్టు చెప్పింది. కానీ తను యాక్టింగ్ కెరియర్ నుండి బ్రేక్ తీసుకునే ముందు తను గ్లోబల్ రేడియంట్ కంపెనీతో తనకున్న కాంట్రాక్ట్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు కూడా తెలిపింది. అనుపమ కాంట్రాక్ట్ ను క్యాన్సిల్ చేసుకోగానే తనను చూసి చాలా మంది యాక్టర్స్, ఆర్టిస్ట్ అందరూ ఒకరు తర్వాత ఒకరు గ్లోబల్ రేడియంట్ కంపెనీ నుండి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయారు. కంపెనీకి ఎప్పుడు మంచి రిసోర్సెస్ వచ్చినా, మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా వాటి గురించి మిగతా యాక్టర్స్ కి తెలిసేలోపే దామిని వాటిని స్నాచ్ చేసుకోవడం అక్కడ ఒక సాధారణ విషయంగా మారిపోయింది. విజయ్ సీఈఓగా ఉన్నప్పుడు ఎన్నడూ అలా జరగలేదు. సూర్య సీఈఓ అయినప్పటి నుండి ఇలాంటి ఇష్యూస్ అన్నీ మొదలయ్యాయి. కంపెనీకి ద బెస్ట్ కాంట్రాక్ట్స్, ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడల్లా సూర్య వాటిని దామినికి లేదా దామిని టీమ్ కి అరేంజ్ చేస్తూ మిగతా యాక్టర్స్ అందరికీ చిన్న చిన్న రోల్స్ ను, ప్రాజెక్ట్స్ ను ఇవ్వడం అందరినీ అసహనానికి గురిచేసింది. గ్లోబల్ రేడియంట్ గురించి మీడియా మాట్లాడుతూ సూర్య లీడర్షిప్ లో కంపెనీ బ్యాడ్ నుండి వర్స్ట్ స్టేజ్ కి వెళ్లిపోయిందని అంటూ న్యూస్ ను రిలీజ్ చేసింది. సూర్య అతని ఆర్టిస్ట్ తో హార్ష్ గా ఉండడం మాత్రమే కాదు, అతని బిహేవియర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని, కొంతమందిని మాత్రమే సపోర్ట్ చేస్తూ టాలెంటెడ్ యాక్టర్స్ ను నెగ్లెక్ట్ చేస్తున్నాడని రూమర్స్ కూడా వచ్చాయి. చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా వాళ్ల రిసోర్సెస్ ను కాపాడుకోలేకపోవడమే కాకుండా వాళ్లందరూ అతని గురించి కంప్లైంట్ చేసే పరిస్థితిని తెచ్చుకున్నాడు సూర్య. ఆ న్యూస్ తో గ్లోబల్ రేడియంట్ కంపెనీకి బాగా నెగటివ్ గా ఇంపాక్ట్ అయింది. కంపెనీ స్టాక్స్ అన్నీ ఒకేసారి కిందికి పడిపోయాయి. ఇక షేర్ హోల్డర్స్ అందరూ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవడానికి చూడ్డంతో కంపెనీలో సూర్య పరిస్థితి చాలా కష్టంగా మారింది. ఇక అదే సమయంలో మధులత ఎంటర్టైన్మెంట్ యొక్క బిగ్ బాస్ విజయ్ ఫైనల్ గా అతని పవర్ ఏంటో చూపించాడు. అతను కంపెనీను ఎక్స్పాండ్ చేసి హెడ్ క్వార్టర్స్ గా మార్చడమే కాకుండా చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ను అతని కంపెనీలోకి చేర్చుకున్నాడు. చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్, న్యూ కమర్స్ అతని కంపెనీలో జాయిన్ అయ్యారు. ఇక మధులత ఎంటర్టైన్మెంట్ లోకి వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది గ్లోబల్ రేడియంట్ కంపెనీ నుండి రిజైన్ చేసి వచ్చిన వాళ్లే. ఇదంతా చూసిన పవిత్ర తెర వెనుక నుండి కంపెనీను నడిపిస్తున్న తమ బిగ్ బాస్ నిజంగా చాలా పవర్ఫుల్ అని ఫీల్ అయ్యింది. ఒక్క ఆర్టిస్ట్ తో మొదలయ్యి ఇప్పుడు 100కు పైగా ఆర్టిస్ట్, అది కూడా టాప్ సెలబ్రిటీస్ కి చోటు ఇస్తూ ఇంకా డెవలప్ అవుతున్న మధులత ఎంటర్టైన్మెంట్ ను చూసి పవిత్ర ప్రౌడ్ గా ఫీల్ అయ్యింది. ఇక పవిత్రకి అన్నిటికన్నా ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం అశ్వతి కూడా ఇదే కంపెనీలో జాయిన్ అవ్వడం. అశ్వతిని చూడగానే పవిత్ర తన వద్దకు వెళ్లి, హాయ్ అశ్వతి, నువ్వు కూడా మధులత ఎంటర్టైన్మెంట్ లో జాయిన్ అయ్యావా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. పవిత్ర నిజంగా చాలా క్యూరియస్ గా ఫీల్ అవుతుంది. అశ్వతి ఎందుకు ఈ కంపెనీలోనే జాయిన్ అయిందో పవిత్రకి అస్సలు అర్థం కాలేదు. తనకున్న వరల్డ్ ఫేమస్ రెప్యుటేషన్ తో, హై స్టేటస్ తో అశ్వతికి మధులత లాంటి చిన్న కంపెనీలో కాకుండా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలలో జాయిన్ అయ్యే చాయిస్ ఉంది. కాని తను ఈ చిన్న కంపెనీకి రావడం పవిత్రని షాక్ అయ్యేలా చేసింది. నేను హైదరాబాద్ కి తిరిగి వచ్చాను కాబట్టి మళ్లీ అన్ని మొదటి నుంచి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. నాకు ఈ కంపెనీ కొంచెం రిలయబుల్ గా అనిపించింది, అందుకే ఇక్కడ అగ్రిమెంట్ సైన్ చేశాను అని బదులిచ్చింది అశ్వతి. కాని నిజానికి తను ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం విజయ్ అని పవిత్రకి తను చెప్పలేదు. ఎపిసోడ్ 275 విడగొట్టాలన్న అశ్వతి ప్లాన్. అశ్వతిను మధులత ఎంటర్టైన్మెంట్ లో చూసి షాక్ అయింది పవిత్ర. అశ్వతి తన కెరియర్ ను మొదటి నుండి మళ్లీ మొదలు పెట్టాలని,
దానికి మధులత బెస్ట్ ఆప్షన్ అనిపించిందని చెప్పింది. కాని తను విజయ్ కోసం ఇందులో జాయిన్ అయినట్టు మాత్రం చెప్పలేదు. నువ్వు మధులతలో జాయిన్ అవుతున్నావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకున్న ఫ్యాన్ బేస్ కి, పాపులారిటీకి నువ్వు అట్లీస్ట్ గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద కంపెనీలో కాంట్రాక్ట్ తీసుకుంటావు అనుకున్నాను అని అంటుంది పవిత్ర. విజయ్ మధులత ఎంటర్టైన్మెంట్ ను స్పెషల్ గా మధుశ్రీ కోసమే స్థాపించాడని అశ్వతికి తెలుసు. ఆ నిజం తన మనసులో తెలియని బాధను నింపుతోంది. విజయ్ మధుశ్రీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడడం అశ్వతికి నచ్చలేదు. తను చాలా జెలస్ గా ఫీల్ అయ్యింది. విజయ్ తనను ఇష్టపడేలా చేసుకోవాలంటే తను ముందు విజయ్ కి మధుశ్రీకి మధ్య ఉన్న ఈ స్ట్రాంగ్ లవ్ ను చెడగొట్టాలని ఫిక్స్ అయ్యింది. ఇక విజయ్ ముందర నటిస్తూ అతన్ని తన వలలో వేసుకోవాలని అనుకుని కంపెనీలో వర్క్ అయిపోగానే ముందుగా విజయ్ ను కలవడానికి విజయ్ భార్గవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తుంది. విజయ్ అతని క్యాబిన్ లో ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సైన్ చేస్తూ ఉన్నాడు. అతని వర్క్ అంతా పూర్తి కాగానే ఫైల్స్ అన్ని పక్కన పెట్టి అతని అసిస్టెంట్ అయిన సురేష్ ను మిగతా వర్క్ చూసుకోమని చెప్పి కార్ కీస్ తీసుకుని చైర్ నుండి పైకి లేచాడు. అదే టైంకి అతని కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉన్న అశ్వతి కూడా పైకి లేచి నిలబడింది. సారీ ఫర్ ద వెయిట్ అశ్వతి అంటూ కొంచెం అపాలజిక్ గా ఫీల్ అవుతూ చెప్తాడు విజయ్. ఇట్స్ ఓకే విజయ్, అయినా ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వి, నీకు చాలా వర్క్స్ ఉంటాయి. నువ్వు బిజీగా ఉంటావు కాబట్టి నీకోసం వెయిట్ చేయడంలో తప్పులేదు అంటూ బదులు ఇచ్చింది అశ్వతి. విజయ్తో కలిసి డిన్నర్ చేయడం కోసం అశ్వతి 3 గంటలుగా అతని ఆఫీస్లో వెయిట్ చేస్తూనే ఉంది. ఓకే అయితే వెళ్దాం, బట్ ఒక్క నిమిషం, ఒకసారి నా వైఫ్ కి కాల్ చేసి అడుగుతాను, తను ఫ్రీగా ఉంటే మనతో డిన్నర్కి వస్తుందేమో అని అంటూ అతని ఫోన్ను తీసి పవిత్రకి కాల్ చేస్తాడు విజయ్. కొద్దిసేపు ఫోన్లో మాట్లాడి సరే తను బిజీగా ఉంది, మనం వెళ్దాం అని అన్నాడు విజయ్. యాక్చువల్గా అశ్వతి విజయ్తో కలిసి ఒంటరిగా డిన్నర్ చేయడానికి ప్లాన్ చేసింది. కాని హోటల్కి వెళ్లేసరికి విజయ్ అతని ఫ్రెండ్స్ చరణ్ ను ఇంకో 2-3 కూడా పిలిచాడని రియలైజ్ అయ్యి బాధపడుతుంది. తనకు ఇక విజయ్తో కలిసి గడిపేందుకు ఒక్క క్షణం దొరకడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అశ్వతికి అస్సలు నచ్చలేదు. తనకు ఈ ఫీలింగ్ రావడానికి కారణం మధుశ్రీ అని అనుకుంటూ తను లేకపోతే విజయ్ ఇప్పుడు ఆమె సొంతం అయ్యేవాడు అని మనసులో అనుకుని పవిత్ర మీద ద్వేషం పెంచుకుంటుంది. ఇన్ఫాక్ట్ విజయ్ కూడా పవిత్ర తనని తప్పుగా అర్థం చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే అశ్వతితో పాటు ఒంటరిగా వెళ్లకుండా అతని ఫ్రెండ్స్ ను కూడా ఇన్వైట్ చేశాడు. డిన్నర్ మధ్యలో విజయ్ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్లేప్పుడు అతని ఫోన్ను టేబుల్ మీద మర్చిపోయి వెళ్లాడు. జస్ట్ అదే టైంకి అతని ఫోన్ మోగింది. అశ్వతి వెంటనే ఆ ఫోన్ను తీసి మధుశ్రీ కాల్ చేయడం గమనించింది. మధుశ్రీ పేరును క్యూట్ గా వైఫీ అని కొన్ని రెడ్ కలర్ లవ్ షేప్స్ తో సేవ్ చేసుకున్నాడు విజయ్. అతను సేవ్ చేసుకున్న పేరును బట్టే అతను పవిత్రను ఎంతలా ప్రేమిస్తున్నాడో ఈజీగా తెలుస్తోంది. అశ్వతి జలసీగా ఫీల్ అవుతూ అతని ఫోన్ను లిఫ్ట్ చేసి హలో, ఎవరు మాట్లాడేది అంటూ కావాలని అడుగుతుంది. మరోవైపు ఖుషి తన డాడీతో కలిసి ఆడుకోవడం కోసం వెయిట్ చేసి ఫైనల్ గా అతనికి కాల్ చేసి ఎవరో కొత్త ఆంటీ వాయిస్ వినగానే ఆ చిన్నారి సాడ్ గా ఫీల్ అయ్యి మమ్మీ, డాడీ ఫోన్లో ఎవరో ఆంటీ ఎందుకు మాట్లాడుతుంది అంటూ అడుగుతుంది. పవిత్ర ఆలోచిస్తూ ఎవరై ఉంటారబ్బా అని అనుకుని ఫోన్ తీసుకుని హలో ఎవరు అంటూ అడిగింది పవిత్ర. నేను అశ్వతి, విజయ్ నాతోనే ఉన్నాడు, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓకే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అశ్వతి. విజయ్ పవిత్రల మధ్య మిస్అండర్స్టాండింగ్ రావాలని తనలా మాట్లాడుతుంది. పవిత్ర కోపంతో తన ఫోన్ను పక్కకు విసిరేస్తుంది. పవిత్ర అలా కోపంగా ఫోన్ విసిరేయడం చూసిన ఖుషి తన మమ్మీ హ్యాపీగా లేదని గెస్ చేసి మమ్మీ, డాడీకి నేనంటే ఇక ఇష్టం లేదా? డాడీ మనల్ని వదిలి ఆ కొత్త ఆంటీతో వెళ్లిపోయాడా అంటూ బాధగా అడుగుతుంది. ఆ చిన్నారి మాటల్లో బాధ, భయం రెండూ వినిపిస్తున్నాయి. పవిత్ర ఇమ్మీడియట్ గా ఖుషీని హక్ చేసుకుని లేదు బేబీ, డాడీ జస్ట్ బిజీగా ఉన్నాడంతే, ఫోన్లో మాట్లాడిన ఆంటీ డాడీ ఫ్రెండ్ అంతే, డాడీకి నువ్వంటే చాలా ఇష్టం, కాబట్టి డాడీ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళడు అంటూ ఖుషీని కంఫర్ట్ చేస్తుంది. మరి డాడీ ఎందుకు మనతో డిన్నర్ చేయడానికి రావట్లేదు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది ఖుషి.
విజయ్ వచ్చే వరకు తను ఏమీ తిననని అలిగి కూర్చుంది ఆ చిన్నారి. పవిత్రకి ఏం చెయ్యాలో, తనను ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాలేదు. ఫైనల్ గా నైట్ 9కి విజయ్ ఇంటికి రీచ్ అయ్యాడు. అతని కార్ సౌండ్ వినగానే పవిత్ర ఇంటి డోర్ ఓపెన్ చేస్తుంది. లోపలికి రాగానే అతని ముద్దుల భార్యను హక్ చేసుకుని అతని క్యూట్ కూతురి కోసం వెతికాడు విజయ్. చెర్రీ ఎక్కడా? ఆల్రెడీ నిద్రపోయిందా అంటూ అడిగాడు. లేదు, ఖుషి అలిగింది. తను నీ మీద చాలా కోపంగా ఉంది. వెళ్ళి నీ మ్యాటర్ సెటిల్ చేసుకో అంటూ విజయ్ను ఖుషి దగ్గరికి పంపించింది పవిత్ర. ఎందుకు? ఏమైంది అంటూ విజయ్ కంగారుగా అడిగాడు. పవిత్ర అతనికి జరిగిందంతా చెప్తుంది. తను అప్సెట్ అవ్వడమే కాదు, డిన్నర్ కూడా చేయలేదని చెప్తుంది. పవిత్ర చెప్పే వరకు విజయ్కి తెలీదు ఖుషి అతనికి కాల్ చేసినట్టు. అశ్వతి కాల్ లిఫ్ట్ చేసి మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడమే కాకుండా ఈ విషయాన్ని అతనికి చెప్పకుండా దాచిందని. విజయ్ వెంటనే చెర్రీ ఉన్న రూంలోకి వెళ్లి తన ఎర్రబడిన కళ్ళని చూస్తూ తను ఏడ్చిందని గెస్ చేసి, చెర్రీ, మై లిటిల్ గర్ల్, రా, డాడీకి ఒక హగ్ ఇవ్వు అంటూ ఖుషీని పైకెత్తుకొని తన బుగ్గల మీద ముద్దు పెడుతూ, నీ కళ్ళు ఎర్రబడ్డాయి, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఏమైంది బేబీ అంటూ అడిగాడు విజయ్. ఖుషి ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ విజయ్ షర్ట్ను గట్టిగా పట్టుకొని, డాడీ, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? నీకు మమ్మీ కన్నా ఆ ఆంటీ అంటేనే ఇష్టమా? నేను నీకు వద్దా అంటూ సాడ్ గా అడుగుతుంది. లేదు బేబీ, నాకు మీ మమ్మీ అంటేనే చాలా ఇష్టం. నేనెప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళను అని చెప్తాడు విజయ్. ఖుషి చాలా సెన్సిటివ్ చైల్డ్ అని విజయ్కి తెలుసు, కాని మరీ ఇంత సెన్సిటివ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాని నాన్నమ్మ చెప్పింది తను నాకు కొత్త మమ్మీని చూస్తానని. నాకు కొత్త మమ్మీ వద్దు, నాకు పవి బేబీయే కావాలి అంటూ తన చిట్టి చేతులతో కళ్ళను తుడుచుకుంటూ ఏడుస్తూ చెప్తుంది ఖుషి. బేబీ, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. డాడీకి మమ్మీ అంటేనే ఇష్టం, ఇంక వేరే ఎవరూ ఇష్టం లేదు. డాడీకి మీ ఇద్దరంటేనే ఇష్టం. ఎవరూ మనల్ని సపరేట్ చేయలేరు. మనం ముగ్గురం ఎప్పటికీ కలిసి ఉంటాం అంటూ చెర్రీని కంఫర్ట్ చేస్తాడు విజయ్. ఖుషి వెంటనే డాడీ అంటూ ఎమోషనల్ అవుతూ విజయ్ను హక్ చేసుకుంది. ఓకే, ఇక ఏడవద్దు చెర్రీ, పద, డాడీ నీకోసం స్పెషల్ గా డిన్నర్ తయారు చేసి తినిపిస్తాడు అంటూ ఖుషీని ఎత్తుకుని కిచెన్ వైపుకి వెళ్తాడు విజయ్. ఖుషి అన్నం తిని పడుకునే వరకు తన దగ్గరే ఉండి చెర్రీ నిద్రపోయాక పవిత్రను కన్విన్స్ చేయడానికి వెళ్తాడు విజయ్. పవిత్ర సీరియస్ గా ల్యాప్టాప్ లో ఏదో టైప్ చేస్తుంది. విజయ్ పవిత్ర దగ్గరికి వెళ్లి ఆమెను ప్రేమగా హత్తుకున్నాడు. పవిత్ర వెంటనే విజయ్ను వెనక్కి తోస్తూ, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను వర్క్ చేస్తున్నాను అంటూ సీరియస్ గా చెప్తుంది. తను కోపంగా ఉందని, అందుకే అలా బిహేవ్ చేస్తుందని విజయ్కి అర్థమయ్యింది. పర్లేదు, అవన్నీ తర్వాత, ఇప్పుడు నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి అంటూ పవిత్రను అతని వైపుకి తిప్పుకున్నాడు విజయ్. ఎందుకు? చూస్తుంటే నువ్వు బయట బాగా ఎంజాయ్ చేసొచ్చినట్టున్నావుగా. నీకీవెన్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి కంపెనీ కూడా ఇచ్చినట్టుంది. మళ్ళీ నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటూ అరిచింది పవిత్ర. పవిత్రను చూసి విజయ్ నవ్వుతూ, నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావా అంటూ అడిగాడు. ఎవరు చెప్పారు నేను జెలసీగా ఫీల్ అవుతున్నానని? అయినా ఇప్పుడేంటి అంటూ పవిత్ర గొడవ పడుతుంది. విజయ్ నవ్వుతూ, నేను అశ్వతితో మాత్రమే డిన్నర్కి వెళ్లలేదు. డిన్నర్కి తనతో పాటు చరణ్ ఇంకా వాడి ఫ్రెండ్స్ కూడా వచ్చారు అంటూ ఎక్స్ప్లెయిన్ చేశాడు. డిన్నర్కి చరణ్ వాళ్లు కూడా వచ్చారని తెలిసాక పవిత్ర కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యింది. తన గుండెలోని బరువు తగ్గినట్టు అనిపించింది. వెంటనే విజయ్ను హక్ చేసుకుని తను ఇంతవరకు ఎంతలా కంగారు పడిందో అతనికి ఎక్స్ప్రెస్ చేస్తుంది. మరోవైపు డైరెక్టర్ విక్రమ్ కుమార్ తనను పెళ్లి చేసుకోమని హీరోయిన్ అనుపమకు ప్రపోజ్ చేస్తాడు. అనుపమ హ్యాపీగా ఒప్పుకోవడంతో ఇద్దరూ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. అనుపమ తన కెరియర్ కి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి విక్రమ్ తో ఒక హ్యాపీ ఫ్యామిలీను బిల్డ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. రోజులు గడిచాయి. పవిత్ర తన కెరియర్ లో అంచెలంచెలుగా ఎదుగుతోంది. హీరో 2 మూవీ షూటింగ్ పూర్తయింది. పవిత్ర తన లాస్ట్ డే షూట్ ను ఫినిష్ చేసుకుని హ్యాపీ మూడ్ తో సెట్ నుండి బయటకు వస్తుంది. తను యాక్సిడెంటల్ గా అక్కడ స్టూడియో బయట ఉన్న అశ్వతిని కలుస్తుంది. ఎన్ని రోజుల్లో విజయ్ పవిత్రలను విడదీయడానికి అశ్వతి చాలా ట్రై చేసింది.
తన ఉద్దేశాన్ని విజయ్ తెలుసుకోలేకపోయినా పవిత్ర ఆల్రెడీ ఆమె ఇంటెన్షన్స్ ను అర్థం చేసుకుంది. అశ్వతిని చూడగానే పవిత్ర మూడ్ మొత్తం స్పాయిల్ అయింది. తను సైలెంట్ గా చూసి చూడనట్టు వెళ్లిపోవాలని అనుకుంది. కాని అశ్వతి పవిత్రను చూడగానే, హే మధుశ్రీ, బిజీగా ఉన్నావా? మనం కలిసి కాఫీకి వెళ్దామా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటూ అడిగింది. పవిత్ర అయిష్టంగానే ఒప్పుకుంది. తను చెప్పే విషయం విజయ్కి సంబంధించినది కానంత వరకు తనతో కలిసి కాఫీకి వెళ్లడానికి పవిత్రకి ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళిద్దరూ దగ్గర్లో ఉన్న ఒక కేఫ్ కి వెళ్లి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. వాళ్లు మాట్లాడుతూ అల్టిమేట్ గా చివరికి విజయ్ టాపిక్ దగ్గరికి వచ్చి ఆగారు. అవును, అసలు నువ్వు విజయ్ను ఎప్పుడు కలిశావు అంటూ అడిగింది అశ్వతి. 5 సంవత్సరాల ముందు విజయ్ను ఫస్ట్ టైం కలిశాను. జస్ట్ కొన్ని నెలల్లోనే మేం చాలా క్లోజ్ అయ్యాము అంటూ పవిత్ర బదులిచ్చింది. విజయ్ గురించి చెప్తుంటే పవిత్ర బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఆమె పెదాల మీద ఉన్న స్మైల్ తనకు విజయ్ మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తోంది. కొన్ని నెలల పరిచయానికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం దాకా వచ్చారా అని మనసులో అనుకొని, పరిచయమైన కొన్ని నెలలకే ఇంత ఫాస్ట్ గా పెళ్ళా? మీరు మరీ కొంచెం ఫాస్ట్ గా డెసిషన్ తీసుకున్నారని అనిపించడం లేదా? అసలు విజయ్ ఎలాంటివాడో నీకు తెలుసా అంటూ పవిత్రను కావాలని అడిగింది అశ్వతి. నాకు విజయ్ గతం గురించి ఎక్కువగా తెలీదు. ఎలాగో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాతో తను ఎలా ఉన్నాడో, ప్రస్తుతం అతను ఏంటో మాత్రమే నాకు తెలుసు. అది చాలు నాకు అతనితో లైఫ్ లాంగ్ ఉండడానికి అంటూ పవిత్ర బదులిచ్చింది. అశ్వతి తన చేతిలో ఉన్న బ్రాస్లెట్ తో ఆడుకోవడం గమనిస్తుంది పవిత్ర. దానిమీద ఏవి అనే లెటర్స్ డెకరేట్ చేసి ఉన్నాయి. పవిత్ర వైపు చూస్తూ అశ్వతి ఆమెతో, నువ్వు నిజంగా అతని గతాన్ని పట్టించుకోవా? ఈవెన్ అతని లైఫ్ లో వేరే అమ్మాయి ఉందని తెలిసినా నీకెలాంటి అభ్యంతరం లేదా అని అడుగుతుంది. పవిత్ర ఆలోచిస్తూ విజయ్ తనతో అతనికి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదని, తనే అతని ఫస్ట్ లవ్ అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని, అయితే అది నిజం కాదా అని మనసులో అనుకుంటుంది. ఆ ఆలోచనలు పవిత్ర మనసును అల్లకల్లోలం చేశాయి. తన మనసు బాధతో నిండిపోయింది.